కడుపు నిండా భోజనాలు అయిపోయినాయి, చేతులంటా చదివింపులు కూడా అయిపోయినాయి. ఇంకా పెళ్లి అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే ఇమాన్యుయల్, వర్ష గారు రండి, రండి అందరూ బంధువులందరూ రండి. ఏంటి అక్కడ కూర్చున్నారు? కమాన్. పంతులు గారు ఎలా ఉంది? వావ్ సూపర్. ఏయ్ సుప్రి, ఏయ్ సుప్రి. నువ్వు కట్టే, నీ పని ఇది, నా పని అది. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారా మీకు ఈ పెళ్లికి? సార్ వాయిస్ కి ఆకారానికి సెట్ అవ్వట్లేదు సార్, మార్చండి. ఒరిజినల్ రమ్మంటారా? ఒరిజినల్ వచ్చండి. ఓకేరా, ఓకేరా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏంటి సార్ గణ తెచ్చుకోలేదు కూడానే? ఇది గణపెట్టి కూడా కదా? ఇది గన్న పెట్టుకోవడానికి కాదురా, లాఠీ పెట్టుకోవడానికి. అంత పెద్ద లాటి ఇందులో ఎలా సూట్ అవుతుంది సార్? అందుకే పెట్టలేదు కదా. అరే అన్నయ్య, తమ్ముడు హెడ్ కానిస్టేబుల్ రా. ఎడ్డేంట్రా, చెయ్య కాలు కూడా కానిస్టేబులే. తీసుకొని నా తల మీద వేసిన తర్వాత కొట్టండి. సర్లే గాని ఆ పెరుగు షాపు అరెస్ట్ చేశారంట. ఎందుకు? యాక్చువల్ గా చట్టం ఏం చెప్పిందంటే కరుడు కట్టినోడిని అరెస్ట్ చేయాలని చెప్పింది కదా, అందుకే అరెస్ట్ చేశారు. కరుడు పెరుగు. సర్లే గానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా పట్టుకున్నారా? సార్ ఒక అమ్మాయిని పట్టుకున్నా సార్, కాకపోతే మీకు కొంచెం క్లోజ్ అంటే నేనే వదిలేసా. క్లోజ్ అంటే వదిలేస్తా అలాగా? అంటే కొన్ని వీడియోస్ కూడా చూపించింది సార్. వదిలేయాలరా, తప్పలేదు. ఇక్కడ 50 మందితో పెళ్లి చేస్తున్నారా? 50 మంది చేయలేదని ఒక్కడితోనే చేసామండి. నువ్వే చేసేలా ఉన్నావు, నువ్వే చేసేలా ఉన్నావు. ఎంతమందికి పెళ్లి పర్మిషన్ ఇచ్చారు? ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? 20 మందికి ఇచ్చారు సార్. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారేంట్రా? ఒక నిమిషం సార్. అన్నయ్య ఒక థమ్స్ అప్ ను పకోడీ తీసుకురెళ్ళి అర్జెంట్ గా. క్యాటరింగ్ వాళ్ళు బాగా పెట్టారు. క్యాటరింగ్ చేస్తారు మనం. బ్యాండ్ వేలమా, బ్యాండ్ వేలమా. హ్యాండ్ మాల ఉంటారేంటి సార్? వీడు అన్నయ్య, నేను అన్నయ్య. మ్యాచ్ అయ్యారు, మ్యాచ్ అయ్యారు. సరే గానీ ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు అక్కడ పెళ్లికి? 20 మంది సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. పర్మిషన్ ఇచ్చిన 20 మంది బాధ్యత ఉండక్కర్లేదు నీకు. 40 మంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆదికి రామప్రసాద్ ఎవరో తెలిసిన పోలీసులు ఉన్నారంటే అప్లై చేసాం. ఏదో ఒకటి మాట్లాడు బావా. ఇక్కడ 20 మంది భర్తలు, 20 మంది భార్యలు ఉన్నారు సార్. ఇప్పుడు భర్తలో భార్య సగం ఉన్నారు కదా, టోటల్ గా 40 20 సగం ఎంత? 20 మంది వచ్చారు, సరిపోయిందిగా. 40 మంది వచ్చినందుకు మీరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఆలంటారు? పదండి అందరూ. ఏ కానిస్టేబుల్స్. ఇంద్రజ గారు పర్మిషన్ రాలేదంట సార్. మీరు ఏదో విధంగా బెయిల్ గురించి ట్రై చేయండి మేడం, మేము లోపల ఉంటాం, ఏదో చేస్తాం. అరే అర్జెంట్ గా ఫైల్ తీసుకెళ్ళి దీని కింద పెట్టు, దీని కింద పెట్టు. అరే దీనికి వైర్ ఏదిరా? వైర్లెస్ సార్ అది. మరి ఈ వైర్ ఎందుకు పెట్టాడురా? ఏమా పెళ్లి కొడక 20 మందితో పెళ్లి చేసుకోకుండా 40 మందిని వేసుకోవచ్చు దండుపల్లిని బ్యాచ్ ని. అందుకే ఇదిగో ఆడపిల్లలు మగపిల్లలు నా సెల్లో, ఆడపిల్లలు నీ సెల్లో వేస్తాను. మరి ఆడపిల్లలని వీళ్ళ ముగ్గురు వేసారు సార్ అక్కడ. మేము మారిపోయాలి మధ్యలో. అనవసరంగా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు? పంపించేయండి సార్, మళ్ళీ 2 సంవత్సరాల దాకా. ఏంటి పంపించేది? చిన్న తప్ప నువ్వు ఇంత మందిని వేసుకొని వచ్చేసా? 40 మందే కదా సార్. ఏం 40 మంది? వీళ్ళు తీసుకెళ్ళిపోతే ఐపీఎల్ హౌస్ఫుల్ అయిపోద్ది. మా ఇద్దరు నన్ను బయటకు పంపిండి సార్, పెళ్లి చేసుకొని వచ్చేస్తాం. సంసారం కూడా చేసుకుని వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టాను? సార్ 2 ఏళ్ళు అంటే కష్టం సార్, మళ్ళీ ముహూర్తం లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎవరమ్మా? వీళ్ళ పెళ్లిలో పాటలు పాడడానికి వచ్చామండి. వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయింది కదండి, మేము బాగా ప్రిపేర్ అయ్యండి, అద్భుతమైన పాటలు పాడతామండి. ఆర్కెస్ట్రానా? అవునండి, లాగ్ ఆర్కెస్ట్రా అండి. జరగబోయేది ముందే చెప్పేస్తున్నాడు. సరే ఎక్కడేదో బయట పాడుకున్నాడు కదా, అదే ఇక్కడే పాడించవచ్చు కదా, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. వాళ్ళతో పాడిస్తాను, మీరు హ్యాపీగా ఫీల్ అయితే మమ్మల్ని బయట హ్యాపీగా పంపించేస్తాను. పంపించేస్తాడంట. ఓకే పదండ్రా కూర్చుందాం.
ఈ చక్కటి సాయంత్రం వేళ విచ్చేసిన బంధువులకు స్వాగతం తెలుసుకుంటూ లాగ్ ఆర్కెస్ట్రా బృందం మిమ్మల్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ముందుగా నూకరాజ్ ఒక అద్భుతమైన సాంగ్ తో ముందుకు వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. పోయే పోయే పెళ్ళే పోయే పోతే పోయిందే ఇస్ గాన్ ఇది పెళ్ళి ఇస్ గాన్ మొగమంతా కాలిపోయే చుట్టూ రాలిపోయి వీడి లైఫ్ మొత్తం నాకిందే ఈ లైఫ్ ఇస్ గాన్ ఈ లైఫ్ ఇస్ గాన్ ఇది పెళ్ళి ఇస్ గాన్ ఇది పెళ్ళి ఇస్ గాన్ మా నూకరాజు పాటకు మెచ్చి పక్కిటి సుధీర్ గారు 3వ భార్య 116 రూపాయలు చదివించడం జరిగింది. ఇంకొక అద్భుతమైన సాగుతో ముందుకు వస్తున్నారు ప్రముఖ గాయకుడు గాలిపటల సుధాకర్. ఈవెంట్ కాంటే ఎవడు పిలిచాడు? అంటే నేనేనండి. మీరా? జబర్దస్త్ సెట్టులోన కొంగు బట్టి లాగాడే కట్టు చేసే సెట్టే వేసి పెళ్లి పెట్టాడే. జబర్దస్త్ సెట్టులోన కొంగు బట్టి లాగాడే కట్టు చేస్తే సెట్టే వేసి పెళ్లి పెట్టాడే. కత్తి లాంటి పిల్లను చూసి ఖర్చిపేసి లాగాడే పెళ్లి మొత్తం రచ్చ రచ్చ పిచ్చి చేశాడే. అయ్యో రామా అయ్యో రామా అయ్యో రామా అయ్యయ్యో శ్రీదేవి రామా శ్రీదేవి రామా శ్రీదేవి రామా రే. ఒరే అది లాకేరా నా బాధలన్నీ. ప్రముఖ గాలిపటల సుధాకర్ పాట మెచ్చి పక్కన ఉన్న గెటప్ సినిమాల 3వ భార్య 216 116 రూపాయలు కాదు 11 రూపాయలే. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ప్రముఖ సింగర్ ప్రసాద్ గారు. B22 కుకట్పల్లి రోడ్ నెంబర్ 10. కబ్బిలమే అబ్బాయి అయితే వీళ్ళ ఉంటుందే గులాబీ అమ్మాయి అయితే తనలా ఉంటుందే అవులా పెళ్ళాగిపోయి అయ్యాడే అవులా. ప్రసాద్ పాట మెచ్చి బాను నెంబర్ ఇచ్చేసింది. ఏమండి ఏంటండి ఈ పాటలో? ఇంకా అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి చూడండి. నరేష్ తో పాడింది. ప్రేక్షకుల కోరిక మేరకు నన్ను పాడమన్నారు కాబట్టి ఇమ్ము 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 పిల్లని నీనోట్లో కొట్టారు తుమ్ము అనుకున్నవన్నీ జరగవురా కొన్ని నీకు పెళ్లి కాదు మూసుకోరు వెళ్ళిపోతుంది. ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన సింగర్ దొరబాబు గారు. ఊరు మొత్తాన పందిర్లే పరిచాడు వీధి వీధిల్లో పత్రికలే పరిచాడు గల్లీ గల్లీన లైటింగే పట్టాడు దుమ్ములే పెట్టి డీజేనే పట్టాడు తమ్ముడు పోలీసు వాళ్ళ కుమ్ముడు. పోలీసు వాళ్ళు కుమ్ముడని ఆయన గురించి చెప్తాడు. పాట మెచ్చి మన గెటప్ సినిమా వారి 1116 వెనక్కి తీసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇంకొక అద్భుతమైన సింగర్ వస్తుంది రోహిణి గారు. రోహిణి గారి పాటను మెచ్చి ఐపరాది గారు 1116 అప్పు ఇచ్చారు.
అమ్మో ఎలా ఉంది నీ మేనత్త నీ కోసం పాడిన పాట? మీరెన్ని ఏమన్నా సరే పాట రూపంలో చెప్తా వినండి. ఊరు వేసిన ఉన్నది అమ్మేసిన అమ్మాయిని సెట్ చేసిన పెళ్లి కాలేదురా, పోలీస్ కాపేసిన పెళ్ళి ఆపేసిన నన్నే లేపేసిన తాలే కడతానురా. ఇప్పుడు నువ్వు పాడిన పాటకి ఇంద్రజ గారు 3000 రూపాయలు ఎదురు అడిగారు. మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఇట్లా అత్త, ఏం పాట పాడావు నువ్వు? నీకో నీ పాట నీ పాట చెప్పు. తమ్ముడు పోలీసు వాళ్ళకు ఉమ్ముడు. ఎవరికి? నీకా నాకా?